హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఉండే మునగాకు బోండా రెసిపీ చూపిస్తున్నాను. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ముందుగానే ఆనియన్స్ ఒక 2 to 3 ఆనియన్స్ మీడియం సైజ్ ఉన్నవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే మునగాకు కట్ చేసి పెట్టుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగినట్టు కట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం పిండిని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా శనగపిండి వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి, మీ ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి క్వాంటిటీ తీసుకోండి. దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రైస్ ఫ్లోర్, శనగపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. శనగపిండి వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, రైస్ ఫ్లోర్ వచ్చేసి కొంచెం తక్కువ తీసుకోవాలి, అప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సో దాని తర్వాత టేస్ట్కి తగినట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి మొత్తం కలిపిన తర్వాత కూడా ఒకవేళ టేస్ట్ చేసుకొని లేదంటే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా, సో ఆ సోడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సో వాటర్ కొద్దిగా మనం నార్మల్ వాటర్ తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండిని మనం బోండా పిండి, బజ్జీ పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అలానే. సో నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకుంటున్నాను. కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం ఉండలు లేకుండా కొంచెం నార్మల్గా బోండాలు వేసే విధంగా ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలానే మరీ కొంచెం టైట్గా కూడా ఉండకూడదు పిండి, అప్పుడే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీకు అలా ఉంటే సరిపోతుంది. మీకు సాల్ట్ ఏదైనా కావాలంటే ఇప్పుడే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో. సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, సో ఇప్పుడు అది హీట్ అయ్యేటప్పుడే మనం ఇక్కడ ఇందాక పిండి కలిపేటప్పుడు మనం అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, మునగాకు అవన్నీ. సో అవన్నీ ఈ పిండిలో యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇంకా మామూలు మనం బోండా పిండి మిక్స్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిపి. ఇవన్నీ వేసి కలిపే లోపల కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. ఆయిల్ ఫ్రై అయ్యేలోపు దానికి కాంబినేషన్ కారం చట్నీ చూపిస్తున్నాను మీకు. దాంట్లో ఇప్పుడు దానికి కావాల్సింది వచ్చి టమాటోస్, ఒక 2 to 3 టమాటోస్ తీసుకున్నాను. అలానే ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఆనియన్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుందని ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోలు, ఆనియన్, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు. సో మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎవరి దగ్గరైనా పండు మిరపకాయలు ఉంటే కూడా ఈ కారం చట్నీకి పండు మిరపకాయలు ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అవైలబిలిటీలో లేదు కాబట్టి ఎండుమిరపకాయలు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మిక్సీ పట్టే ముందే కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ కారం చట్నీ వచ్చేసి బోండా రెసిపీకి, నార్మల్ బోండా అయినా, మునగాకు బోండా అయినా, ఏ బోండాలోకైనా ఈ కారం చట్నీ కాంబినేషన్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఈ బోండాలు వేసుకుంటున్నాను. ఒక్కొక్కటే వేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి. సో కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొద్దిసేపు ఒక 2 to 3 మినిట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే అది కొంచెం
బాగా లోపలంతా కూడా బాగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం హైలో పెట్టి చేసేస్తే పెద్దగా బాగుండదు. సో మీరు చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని గ్యాస్ చేసుకుంటే బాగుంటుంది. సో గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు మనం తిరగమాత పెట్టేసుకుందాం ఈ కారం చట్నీని. సో దానికి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్, ఇప్పుడు ఏదైతే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను అందులో నుంచే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాను. అది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ లోపు మనకి ఇటు సైడ్ వచ్చేసి బోండాలంతా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇంకా తీసుకొని సర్వ్ అవుట్ చేసుకునేద్దాం. సో ఇంకా సపరేట్గా తీసేసుకున్నాను నేను ప్లేట్లోకి. అంతే, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడ్డానికి చాలా బాగుంది కదా. సో తినడానికి కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సేమ్ మీరు ఇప్పుడు మనం ఏ మెథడ్లో చూసామో అదే మెథడ్లో చేయండి, మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ అలానే కుదురుతుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మన పిండి ఉంది కదా, సో అవి ఇంతకుముందు ఎలా వేసామో సేమ్ మిగిలిన పిండిని అంతా కూడా అలానే బోండాలు వేసేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కదా తిరగమాతకి చట్నీకి. సో దాంట్లో ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం కరివేపాకు వేసి కారం చట్నీ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ చట్నీ వేసేస్తున్నాను. సో ఇది మనకి ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయిందంటే బాగుంటుంది. అది ఎందుకంటే మనం పచ్చిగా వేసాం కాబట్టి కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే, మునగాకు బోండా అయితే రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.